వచ్చే అవకాశం లభించదు. ఇక్కడికి వచ్చాక మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటి అంటే మనం మనం దక్షిణ భారతదేశంలో చూస్తాము. దక్షిణ భారతదేశంలో చూస్తాము, అక్కడ పూజలు పునస్కారాలు ఎక్కువ ఉంటాయి. గుడికి వెళ్ళి అందరూ పూజలు చేయించుకుంటారు, అర్చనలు చేయిస్తారు, తర్వాత ఇంట్లో కూడా కొన్ని హోమాలు యజ్ఞాలు చేయిస్తారు. కానీ అక్కడ భక్తి లేదు దాంట్లో. అదేంటంటే దాన్ని కర్మ శ్రద్ధ అంటారు. అంటే నేను ఇది చేస్తాను భగవంతుడికి, భగవంతుడు కూడా నాకు ఏదన్నా మంచి చేస్తారు, మేలు చేస్తారు అనే భావంతో చేస్తారు. దీన్ని ఏమంటారు? కర్మ శ్రద్ధ అంటారు. కొంతమంది ఏం చేస్తారంటే అన్ని సంసార బంధనాలు తొలగించి మోక్షం గురించి ప్రయత్నిస్తారు. అంటే ఈ పూజలు పునస్కారాలు చేసినా కానీ వాళ్ళ ఉద్దేశం ఏంటంటే ఎలాగా మేము దుఃఖాన్ని నుంచి బయటపడాలి, మాకు ఎటువంటి దుఃఖం రాకూడదు, ఈ భవబంధనాల నుంచి విముక్తి కలగాలి. దీన్ని జ్ఞాన శ్రద్ధ అంటారు. దీన్ని ఏమంటారు? జ్ఞాన శ్రద్ధ. ఇక్కడ దక్షిణ భారతదేశంలో మనం చాలా మందికి ఇప్పుడు నవరాత్రులు అయినప్పుడు అందరు వెళ్ళి పూజలు చేయించుకున్నారు. ఒక్కొక్క రోజు ఒక్కొక్క అమ్మవారి ఒక్కొక్క రూపానికి వాళ్ళు పూజలు చేస్తారు. ఇవన్నీ అంటే కర్మశ్రద్ధ. దీంట్లో భక్తి అన్నది మనకు చాలా ఎంతో భక్తివంతులండి, రోజు పూజలు చేస్తానంటే అది భక్తి కాదు. రోజు పూజలు చేసినంత మాత్రాన అది కర్మశ్రద్ధ. వాళ్ళు పూజ చేసే ఉద్దేశం వాళ్ళు ఏదో అమ్మవారు నాకు మంచి కరుణ ఇవ్వాలి, ఆశీర్వదించాలి, మంచి చేయాలనే భావంతో చేస్తారు. సో అందుకే ఇది మొత్తం కర్మశ్రద్ధ కింద వస్తుంది. మనం ఏదన్నా ఆశించి చేస్తే అది కర్మశ్రద్ధ. మనం ముక్తి గురించి దుఃఖం నుంచి బయటపడటానికి చేస్తే అది జ్ఞాన శ్రద్ధ. అందుకే చాలా మంది చాలా భక్తిపరురాలండి, మధ్యాహ్నం 3-4 గంటలు పూజ చేస్తారు, తర్వాతనే భోజనం చేస్తారు. 3-4 గంటల దాకా అన్ని ఈ స్తోత్రము ఆ స్తోత్రము, లలిత సహస్రనామము, విష్ణు సహస్రనామము, ఆ స్తోత్రాలు ఈ స్తోత్రాలు అన్ని చదివి అప్పుడు కానీ భోజనం చేస్తారంటారు. కానీ అదంతా భక్తి కింద రాదు. దేని కింద వస్తుంది? కర్మశ్రద్ధ కిందే వస్తుంది. అదంతా భక్తి అనేది మనకి బృందావనంలో కనిపిస్తుంది. ఇక్కడ మీకు భక్తి అనేది చూడొచ్చు. మీకు ఒక రష్యన్ మాతాజీ ఉంటారు, ఆమె చాలా ముసలామె, 70 ఏళ్ళ పైన ఉంటుంది. మీరు ఎక్కడో ఒక చెట్టు కింద కూర్చొని రోజంతా జపం చేస్తూనే ఉంటారు. ఆమె ఇంకేమీ చేయదు. ఆమెకి ఎప్పుడు భోజనం వస్తుంది, ఎక్కడొస్తుంది కూడా పెద్దగా పట్టించుకోదు. ఆమె రోజంతా కూర్చొని ఆమెకి హిందీ రాదు, ఇంగ్లీష్ రాదు, భారతదేశంలో ఏ భాష రాదు. ఆమెకి వచ్చింది మాత్రం రష్యన్ భాష. కానీ ఇక్కడ ఉండి ఆమె ఒంటరిగా ఉంటుంది, జపం చేసుకుంటూ కూర్చుంటుంది. ఆమెకి ఏం కావాలి అంటే కృష్ణుడి పట్ల ప్రేమ కావాలి. దీన్ని భక్తి అంటారు. భక్తి అంటే ప్రేమతో సేవ చేయటం, దాన్ని భక్తి అంటారు. అయితే ఎంత మనం ఈ యొక్క భౌతిక సంసారంలో మనం ఇక్కడ ఇరుక్కొని ఏదో ఒకటి నాకేం కావాలి అనే స్వార్థంతో జీవిస్తాం. మనం ఇక్కడ నిస్వార్థంగా నాకేం అవసరం లేదు, ప్రేమతో కృష్ణుడికి సేవ చేయాలనే భావన అది కలగటం ఎంతో అదృష్టం. దాన్ని భక్తి అంటారు. అన్యాభిలాషిత శూన్యం జ్ఞాన కర్మాది అనావృతం ఆనుకూల్యైన కృష్ణానుశీలనం భక్తి ఉత్తమ అంటున్నారు. అన్యాభిలాషిత శూన్యం, ఎటువంటి అభిలాష లేదు నాకు. జ్ఞానము కర్మ అతీతంగా ఉండాలి. జ్ఞానం అవసరం లేదు, జ్ఞాన కర్మాది అనావృతం అంటే జ్ఞానం అంటే మోక్షం పొందటానికి కూడా కాదు. కర్మ అంటే ఏం చెప్పాను? ఏదన్నా నాకు కావాలి, స్వార్థంతో చేస్తారు కదా పూజలు పునస్కారాలు, ఇవన్నీ ఇది స్వార్థంతో చేసింది. ఇది జ్ఞాన కర్మాది అనావృతం. నవరాత్రులు వచ్చాక ఆ పూజలు, ఈ నోములు, కార్తీక మాసం అంటే ఇప్పుడు కూడా చాలా మందికి ఆడవాళ్ళన్ని నోములు పెట్టుకుంటారు కదా, ఇవన్నీ కర్మశ్రద్ధ. కానీ భక్తికి దానికి సంబంధమే లేదు. భక్తి దీనికి అతీతంగా ఉంటుంది. ఇక్కడ బృందావనంలో మీకు పూజలు పునస్కారాలు ఏ గుడికి వెళ్ళినా కానీ అందరు కీర్తనలు భజనలు చేస్తున్నారు. ఎందుకంటే వారికి కృష్ణుడి నుంచి ఏం అవసరం లేదు, వారు కృష్ణుడికి ఆనందం కలిగించడానికి చేస్తున్నారు. ఇక్కడ అరే నేను బృందావనం వచ్చాను, వారం రోజులు ఉండి వెళ్ళాను, నాకు ఏదన్నా మంచి జరుగుతుంది ఇంటికి వెళ్ళా, కానీ భావంతో చేస్తే అది కర్మతో వచ్చినట్టు, భక్తి కాదు.
భగవంతుడా మాకు ఇక్కడికి వచ్చినందుకు అవకాశం కలిగించారు, మీకు సేవ చేసుకునే అదృష్టం మాకు లభించింది, ఎంతో మహాభాగ్యము, మీ యొక్క ధామంలో ఒక 4 రోజులు మేము గడిపాము, ఇక్కడ మీకు ప్రదక్షిణం చేసి మీకు సేవ చేసే అవకాశం లభించింది, ఎన్నో కోట్లాది జన్మలు పుణ్యం చేస్తున్నా కానీ ఇటువంటి అదృష్టం లభించదు, మాకేదో మీరు కృప కలిగించారు, మళ్ళీ మళ్ళీ అవకాశం కలిగించండి, నాకు ఇంకేమొద్దు, నధనం నజనం న సుందరీం కవితాం వా జగదీశ కామహే మమ జన్మనే జన్మనేశ్వర, జన్మ జన్మాలకి మాకు ఇలాంటి మీకు సేవ చేసుకునే అవకాశం ఏంటి, ఎటువంటి శరీరంలో ఉన్నా కానీ మీ భక్తులుగా ఉండటం కావాలి మాకు, మీకు సేవ చేసుకునే అవకాశం ఏంటి. ఈవెన్ బ్రహ్మవారు కూడా అదే విధంగా ప్రార్థిస్తున్నారు, ఆచార్యులు కూడా అదే చెప్తున్నారు, నాకు కీట జన్మ హోయది ఎది తువా దాస్ బహిర్ముఖ బ్రహ్మ నహి తువాస్. భక్తివినోద్ ఠాకూర్ బ్రహ్మవారి జన్మ కూడా నాకు అవసరం లేదు, మీ భక్తుల్ని కాకపోతే ఒక కీట జన్మ ఇచ్చినా కానీ సరిపోతుంది మీ భక్తులు అవ్వటానికి. అట్లా మనం భక్తి కావాలి, భగవంతుడా మీకు సేవ చేసుకోవాలి, ఆ సేవలోనే అటువంటి గొప్ప ఆనందం ఉంటుంది అనే విషయాన్ని మనం అర్థం చేసుకోవాలి. ఇది భక్తి అంటే. ఎప్పుడైతే సేవలో ఆనందం అని తెలిస్తే అది భక్తి. మనం ఎంత స్వార్థంగా ఉండి మనమే కేంద్ర బిందువుగా అన్ని నాకు అనుకున్నట్టుగా జరిగితే మళ్ళీ భౌతిక సంసారంలోనే ఇక్కడే ఉండిపోతాం. ఎవరైతే నిస్వార్థంగా ఉండి నాకంటూ ఏం అవసరం లేదు, కృష్ణకి ఏదన్నా ఆనందం కలిగించడానికి నాకెంత ఇబ్బంది అయినా పర్వాలేదు, కృష్ణుడికి ఆనందంగా ఉండాలి, ఆయనకి నేను సేవ చేసుకొని ఆయనకి ఆనందం కలిగించాలి. అందుకే పాండవులు ఎందుకు అంత గొప్పవారు, వారికి ఎన్ని ఇబ్బందులు కలిగినా కానీ, ఎంత వాళ్ళకి బాధ కలిగినా ఎప్పుడు కృష్ణని కంప్లైంట్ చేయలేదు. కృష్ణ నేను భక్తుడిని, ద్రౌపది అనలేదు, అరే నాకు 5 కొడుకులను ఎందుకు కాపాడలేదు, నేను ఇంత గొప్ప భక్తురాలి నీకు. కుంతీదేవి, అరే నేను మీ అన్న యొక్క చెల్లిని, అత్తని, నాకెందుకు ఇన్ని కష్టాలు పెట్టావు నువ్వు చిన్నప్పటి నుంచి, ఎప్పుడూ కంప్లైంట్ చేయలేదు వాళ్ళు. ఎందుకంటే వారు మాకేం లభిస్తుందని ఆలోచించట్లేదు, ఎలా కృష్ణుడికి ఆనందం కలుగుతుందా అనే విషయమే ఆలోచిస్తున్నారు. ఎప్పుడూ కృష్ణుడికి ఆనందం కలిగించడానికి, ఆయనకి సేవ చేయాలనే భావనలో ఉన్నారు. అందుకే కృష్ణకి పాండవులు అంటే అంత ఇష్టం. అరే ఇన్ని కష్టాలు పెట్టినా కానీ వీళ్ళు నా గురించి ఆలోచిస్తున్నారు, వాళ్ళ స్వార్థం గురించి ఆలోచించట్లేదని. ఎప్పుడైతే మనం ఎన్ని కష్టాలు వచ్చినా కానీ, భక్తివినోద్ ఠాకూర్ వారు అంటున్నారు, మీ సేవలో నాకు దుఃఖం కలిగితే అదే సహితో పరమ సుఖ అంటున్నారు. అదే నాకు ఇప్పుడు మేము బృందావన పరిక్రమ వెళ్ళినప్పుడు, గోవర్ధన పరిక్రమ చేసినప్పుడు మాకు కాళ్ళ నొప్పులు వేసిన ఇంత ఇబ్బంది కలిగినా భగవంతుడు అదే మేము మహాభాగ్యంగా భావిస్తున్నాం అటువంటి దుఃఖం కూడా. ఎందుకంటే మీ గోవర్ధన గిరి పర్వతాన్ని పరిక్రమ చేసే అదృష్టం మాకు లభించింది అనే భావంతో ఉండాలి. ఎలా అయితే ఎప్పుడైతే ఈ విధంగా ఆలోచిస్తామో అప్పుడు మన హృదయంలో మార్పు కలిగినట్టు, అది భక్తి యొక్క భావన మన హృదయంలో ఉన్నట్టు. మనం ఏంటంటే ఎప్పుడు నాకేం లభిస్తుందా అంటే భక్తి ఇంకా స్టార్ట్ అవ్వలేదు. మనకి భక్తి స్టార్ట్ అవ్వాలి అంటే నేను భగవంతుడికి ఏం చేశానా అని స్టార్ట్ చేయాలి. అప్పుడు మనం ఆయనకి, అరే ఆయన మనకి ఏం చేస్తున్నారు, భగవంతుడు అంటే నాకు చేయలేదు అనుకోండి, ఆయనేం భగవంతుడు, నా కోరికలు తీర్చకపోతే ఆయనేం భగవంతుడు అనుకుంటారు. కోరికలు తీస్తే భగవంతుడు కాదు, భగవంతుడు ఆల్రెడీ మనకి ఇచ్చారు. మీరు ఊపిరి పీల్చుకుంటున్నారు అంటే ఎవరిచ్చారు, అది భగవంతుడి యొక్క కృప వల్ల మనం ఊపిరి పీల్చుకుంటున్నాం. ఈ సూర్యరశ్మి ఇస్తున్నారు, ఆయన నీళ్లు ఇస్తున్నారు, ఆహారాన్ని ఇస్తున్నారు. మనం ఫ్యాక్టరీలో ఒక ధాన్యం కూడా మనం పండించలేము, భగవంతుడు ఇస్తే గానీ మనం భోజనం చేస్తున్నాం, భగవంతుడు ఇస్తే గానీ ఇవన్నీ చేస్తున్నాం. మనకు శరీరంలో ఊపిరి మనం తీర్చుకుంటున్నాము, మనం మాట్లాడగలుగుతున్నాము, చూడగలుగుతున్నాం, వినగలుగుతున్నాం అంటే అదంతా భగవంతుడి కృపనే. ఆల్రెడీ ఆయన అన్ని ఇచ్చారు. జస్ట్ మనం థ్యాంక్ యూ కృతజ్ఞత భావంతో ఉండి ఆయనకి సేవ చేసుకోవటం అనేది చాలా ముఖ్యం. సో బృందావనం వచ్చింది, మనం ఈ యొక్క కల్పవృక్షం చింతామణి ధామంకి వచ్చింది, మనం ఆయనకి సేవ చేసుకుంటానికి. ఈ యొక్క సేవ చేసే అవకాశం, భాగ్యం మనకి లభించింది. అది ఎంతో అదృష్టంగా భావించాలి మనం. ఇక్కడ ప్రతి ఒక్కళ్ళు చూడండి, మీరు చాలా మంది బయట వాళ్ళు కూడా వస్తుంటారు, కానీ ప్రాపర్ గా ఇక్కడ లోకల్ గా ఉన్న వారి యొక్క భక్తి భావన చూస్తే మనకు అనిపిస్తుంది ఎంతో కోట్లాది లైట్ ఇయర్స్ దూరంలో ఉన్నాం మనం భక్తి నుంచి. మనం ఏంటంటే ఇక్కడ అన్ని విడిచిపెట్టేసి వారు ఇక్కడికి వచ్చి బృందావనంలో ఉండిపోతారు. ఎలా ఉంటాము, ఎలా తింటాము, ఎలా పడుకుంటాం కూడా ఆలోచించారు చాలా మంది. ఎందుకంటే ఇక్కడికి వచ్చాము, అంతా రాధమ్మ వారి కృప, ఆమె దయ, ఆమె మమ్మల్ని చల్లగా చూసుకుంటుంది, మేము ఆమె దగ్గరకు వచ్చాం కాబట్టి ఆమె బాధ్యత. అందుకే బృందావనంలో ఎవరు ఆకలిగా ఉండరంట ఎక్కడున్నా కానీ. రాధమ్మ వారు అందరికీ ఎక్కడించో మీరు ఎవరో ఒకళ్ళు భోజనాలు పంచి పెడుతూనే ఉంటారు ఇక్కడ ప్రతిరోజు.
చాలా చోట్ల ఫ్రీగా ఉంటుంది. మన ఇస్కాన్లో కూడా రోజుకు 2 పూట్ల ఫ్రీగానే ఉంటుంది. భోజనం ఎవరికి తక్కువగా ఉండదు బృందావనంలో, ఎవరున్నా కానీ ఉండొచ్చు. అలా చాలా చాలా మంది ఒక రష్యన్ కప్పులు వచ్చారు, వాళ్ళకి ఉండటానికి లేకపోతే 2 టెంట్లు వేసుకొని భోజనం అయితే ఇక్కడ చేసేసారు. కొన్ని రోజుల పాటు అలాగే టెంట్లో నా భార్యాభర్తలు అక్కడ పక్కన ఓపెన్ ఏరియా ఉంటే టెంట్ వేసుకొని ఉండిపోయారు వాళ్ళు. అట్లా విదేశాల నుంచి కూడా వాళ్ళకి ఏమో అవసరం అండి, వాళ్ళకి అక్కడ డబ్బు లేవా, వాళ్ళకి అక్కడ సౌకర్యాలు లేవా, వాళ్ళు బృందావనానికి వస్తున్నారు. వేలాది మంది మీరు విదేశీయులను కూడా చూస్తున్నారు ఇక్కడ. ఎందుకంటే వారికి ఏం కనిపిస్తుంది, ఇక్కడ ఒకసారి మా మహారాజ్ యాత్రకు తీసుకొచ్చారు కొంతమంది రష్యన్స్ ని, మొత్తం భారతదేశం యాత్ర. దక్షిణ భారతదేశంలో పెద్ద పెద్ద గుళ్ళు గోపురాలు అన్ని చూపించారు. చివరికి బృందావనం తీసుకొచ్చారు. బృందావనంలో ఒక రోజు ఉన్న తర్వాత ఒక భక్తుడు వచ్చి మారని అన్నారు. మొదటిసారి వచ్చారు ఆయన, మీరు 15 రోజులు మాత్రం మమ్మల్ని దక్షిణ భారతదేశం తిప్పారు, ఎందుకు మాకు టైం వేస్ట్ చేశారు, ముందే ఇక్కడికి తీసుకొస్తే అయిపోయింది కదా బృందావనం. అవన్నీ చూసి మేము సమయాన్ని వృధా చేసుకున్నాము, బృందావనం ఒక్కటి సరిపోయింది మాకు. ఇది ఇక్కడికి వచ్చాక కీర్తన చూసి ఆ భక్తిని చూశాక ఎంత కఠినమైన హృదయమైనా కరిగిపోతుంది. అరే నేను కూడా భగవంతుడి భక్తి చేసుకోవాలి, ఏం చేస్తున్నా నేను సిటీకి వెళ్ళి అక్కడ మన ఈ సంసార బంధనాలు ఇరుక్కుపోయాము. ఇక్కడ అది స్పెషాలిటీ ఉంటుంది. ఎంత నాస్తికులైనా కానీ బృందావనం వచ్చాక మారిపోతారు వాళ్ళు. ఎంత నాస్తికులైనా కానీ వారికి కూడా మనసులో ఒక మార్పు ఉంటుంది. అరే ఇక్కడ ఏదో స్పెషల్ ఉంది. లేకుంటే ఇంత భావం ఏంటంటే భావం అనేది ఇక్కడ ఎక్కువగా ఉంటుంది, ఎంతో భావంతో చేస్తారు. దక్షిణ భారతదేశంలో ఏంటంటే ఈ పూజలు పునస్కారాలు ఉంటాయి, అక్కడ భావం ఎక్కువ ఉండదు, ఎందుకంటే అక్కడ ఐశ్వర్యం కూడా ఉంటుంది కాబట్టి. ఇక్కడ ఏంటంటే మీరు ఒక ఫీలింగ్ చూడొచ్చు, మీరు ఒక భావన చూడొచ్చు ఇక్కడ. అది అన్నిటికన్నా ముఖ్యమైనది. మనం ఈ యొక్క ఫీలింగ్ తో భగవంతుడికి సేవ చేసే అవకాశం లభిస్తుంది ఇక్కడ. మీరు చూడొచ్చు ప్రతి ఒక్క చాలా చాలా చిన్న చిన్న పిల్లలు కూడా ఎంతో శ్రద్ధగా వాళ్ళు జపం చేస్తుంటారు ఇక్కడ. కొంతమంది ఇక్కడే జన్మించిన వాళ్ళైతే ఇంకా చాలా చాలా అదృష్టవంతులు, వాళ్ళు బ్రజవాసులు అంటాం మనం. అఫ్కోర్స్ ఇప్పుడు చాలా తక్కువ మంది ఉంటారు, ఎందుకంటే వేరే వాళ్ళు ఎక్కువ ఉండటం వల్ల వాళ్ళ నెంబర్ తగ్గిపోయినట్టు అనిపిస్తుంది. మీరు ఇప్పుడు కూడా ఊళ్ళలోకి వెళ్తే అందరూ కృష్ణుడిని వాళ్ళ ఇంట్లో ఒక వ్యక్తిగానే భావిస్తారు. అందుకే వాళ్ళ నుంచి కొంచెం దూరంగా ఉండాలి. వాళ్ళకి మనకు భావన రాదు కాబట్టి మనం అపరాధం చేసేస్తాం. మనం కూడా అనుకుంటాం ఓ కృష్ణ కూడా నా ఫ్రెండే అనుకుంటాం. అలా అనుకుంటే చాలా అపరాధం అయిపోతుంది. మనకి కృష్ణ ఫ్రెండ్ కాదు, మనకి భగవంతుడే. ఆయన ఆ విధంగానే కొలవాలి. బృందావనం వచ్చాక నేను కూడా అరే ఇక్కడ అందరు కృష్ణాని ఫ్రెండ్ లాగా, కృష్ణాని నన్ను ప్రేమికుల్లాగా, కృష్ణాని తన కొడుకులాగా భావిస్తున్నారు, నేను కూడా అలాగా కృష్ణాని ట్రీట్ చేస్తాను హైదరాబాద్ వెళ్ళాక అంటే వెంటనే మనం భక్తి నుంచి పతనం అయిపోతుంది. భక్తి రాదు మనకు అట్లాగా. మనం రూల్స్ అండ్ రెగ్యులేషన్ చాలా స్ట్రిక్ట్ గా ఎన్నో సంవత్సరాలు చాలా మంచిగా ప్రాక్టీస్ చేసుకుంటూ నియమాలన్నీ పాటిస్తే అప్పుడు కానీ. ఇంకోటి ఏంటంటే ఇంకో ముఖ్యమైనది, అటువంటి భక్తుల యొక్క సాంగత్యంలో ప్రాక్టీస్ చేస్తే గానీ మనకు అటువంటి కోరిక లభించదు. మనం ఏంటంటే టీవీ ముందు కూర్చొని మొబైల్ ముందు కూర్చున్న తర్వాత కోరికలన్నీ మారిపోతూ ఉంటాయి. బృందావనం వచ్చాక 2 రోజులు ఉంటుంది ఇంటికి వెళ్ళేంత వరకు. ఇప్పుడు మీరు ఈవినింగ్ ట్రైన్ ఎక్కినప్పుడు కూడా మీకు అనిపిస్తుంది ఎక్కడికి వెళ్తున్నామా మేము, అన్ని వదిలేసి ఉందామని అనిపిస్తే అదృష్టవంతులు. అట్లీస్ట్ మళ్ళీ వచ్చి మళ్ళీ రావాలనే కోరికనే ఉంటుంది. ఇవన్నీ ఇది అంత సులభంగా లభించదు బృందావనం మనకి. మీరు యాత్రని రిజిస్టర్ చేసుకొని వచ్చేసారు కానీ జస్ట్ రిజిస్ట్రేషన్ డబ్బులతో మీరు బృందావనం రాలేరు. మీరు మేము పే చేసాం కదా రిజిస్టర్ చేసుకున్నామంటే అలా రాలేము మనం బృందావనం. మీరు ఎన్నోసార్లు ట్రై చేయండి. రాధమ్మ వారి కృప ఉంది కాబట్టి మీరు రాగలిగారు, మీరు 2 రోజులు ఉండగలిగారు. మళ్ళీ ఆమె కృప చూపిస్తే మళ్ళీ రాగలుగుతారు. అందుకే వెళ్ళేటప్పుడు ఒకసారి ప్రార్థించి మళ్ళీ మళ్ళీ పిలిపించండి అని ప్రార్థించాలి. ఇక్కడ శరీరం విడిచిపెట్టడం ఎంతో అదృష్టం. అందుకే ఇక్కడ చాలా మంది మథురా దాకా కూడా వెళ్ళరు బృందావనం విడిచిపెట్టి. ఎందుకంటే మథురా వెళ్ళిపోతే మళ్ళీ మేము మథురాలో శరీరం విడిచిపెడితే డేంజర్ అని వాళ్ళు ప్రతిజ్ఞ చేస్తారు. బృందావనం విడిచిపెట్టి వెళ్ళరు. ఇక్కడ కొన్ని సమాధులు ఉన్నాయి, మీరు అక్కడ సమాధుల్లో ఒక భక్తులు ఉన్నారు, ప్రభుపాద్ వారి శిష్యులు. ఆయన కృష్ణ బలరాం గుడి ఉంది కదా మన ఇస్కాన్ గుడి, కాంపౌండ్ దాటి వెళ్ళే 24 సంవత్సరాల దాకా ఆయన బయటకే వెళ్ళే కాంపౌండ్ నుంచి. అంటే ఇంకా ఆయన అదే ఆయన లోకంగా భావించి భగవంతుడికి భక్తులకి రోజు భక్తులకి ఉండేవారు అనమాట. కిచెన్ లో మొత్తం జీవితం మొత్తం అలా సేవ చేసుకున్నారు ఉండటమే. సో అలా ఆయన తన శరీరాన్ని అలా విడిచిపెట్టేశారు. అట్లా కొంతమంది బృందావనం విడిచిపెట్టారు ఎక్కడికి. ఎంత వారికి
అనారోగ్యమైనా కానీ ఇక్కడ పెద్దగా హాస్పిటల్ లేవు అయినా కానీ అంటారు మేము ఇలాగే ఉంటాం కానీ బృందావనం మాత్రం విడిచిపెట్టారు. ఎందుకంటే బృందావనంలో ఎవరైతే శరీరం విడిచిపెడతారో డైరెక్ట్ గా వారు కృష్ణుడి యొక్క లోకానికి వెళ్ళిపోతారు. అందుకని ఇక్కడ చాలా స్పెషల్. ఎవరు బృందావనంలో ఉండాలి అంటే చాలా వినయంతో ఉండాలి. ఎందుకంటే ఇక్కడ చాలా టెస్ట్ ఉంటుంది, చాలా పరీక్షలు ఉంటాయి. దేనికి పరీక్ష ఉంటుందంటే అహంకారానికి పరీక్ష ఉంటుంది. ఎంత స్వార్థంగా ఉన్నామన్న దాని మీద టెస్ట్ ఉంటుంది. ఎవరైతే నిస్వార్థంగా ఉంటారో వారు బృందావనంలో ఉండటం చాలా ఈజీ. స్వార్థంతో నాకు అనుకునే వారు ఇక్కడ ఉండటం కష్టం. ఎందుకంటే ఇక్కడ స్వార్థం ఉన్న వారికి పనిష్మెంట్ ఎక్కువ ఉంటుంది. లాలాబాబు అని ఆయన అన్ని విడిచిపెట్టేసి, ఆయన చాలా ధనవంతుడు. ఆయన బృందావనం వస్తారు ఉండటానికి. అనుకున్న ధనాన్ని మొత్తం అందరికి సాధువులకి భోజనం పెట్టడం, గుళ్ళని రెనోవేట్ చేయటంలో సొంతంగా ఆయన ఒక గుడి కూడా కడతారు విగ్రహాలతోటి. అయితే ఆయన ఒక భార్య ఒక పిల్లవాడు ఉంటారు, కానీ ఆయనకి విడిచిపెట్టేసి వచ్చేస్తారు. నాకు ఇంకేమొద్దు, వాళ్ళకి చాలా సంపత్తి ఉంది, ఒకటే కొడుకు లాలాబాబు, ఆయనకి పెళ్ళయింది ఒక పిల్లవాడు. వాళ్ళకి తగినట్టుగా సంపద భార్య కొడుకు ఇచ్చేసి కొంత తప్ప ఆయన తీసుకొని ఉందామని వస్తారు కలకత్తా నుంచి. కలకత్తాలో ఆయన గవర్నర్ కూడా, బ్రిటిష్ సమయంలో ఆయన గవర్నర్ కూడా పనిచేశారు. వాళ్ళ నాన్న చాలా చాలా ధనవంతులు. అయితే వాళ్ళ భార్యతో నీకు తగినట్టుగా సంపద ఉంది, నేను వెళ్ళిపోతున్నా విన్నాను అని. అయితే విన్నాను వచ్చాక ఆయన మధుకరి అంటే అడుక్కొని తినేవారు. మధుకరి అంటారు ఇక్కడ. 4-5 ఇళ్లలో అడుగుతారు, ఏం దొరికితే అన్ని, అంతకన్నా ఎక్కువ తీసుకోరు, రోజుకు ఒకటేసారి. అలా మధుకరి చేసి ఆయన ప్రతి ఇంటికి వెళ్ళారు. ప్రతి ఊడ్చే వాళ్ళ ఇంటికి కూడా వెళ్ళి మధుకరి చేశారు ఆయన. ఎందుకంటే అరే నేను నా అహంకారం, నేను ఇంత పెద్ద గొప్ప వ్యక్తిని, ఇంత పెద్ద గుడిని కట్టాను, ఇంత పెద్ద జమీందారుని అనే ఒక భావాన్ని విడిచిపెట్టేసి ఇది శరీరంతో సంబంధించిన ఆత్మకే సంబంధం, ఆత్మ భగవంతుడి యొక్క సేవకుడు, ఈ భావంతో ఆయన ప్రతి ఇంటికి వెళ్ళి అడుక్కునేవారు. అయితే గురువు గారి దగ్గరికి వెళ్ళి కృష్ణదాస్ బాబాజీ అని ఆయన గురుకి వెళ్ళి దీక్షను అడుగుతారు. అయితే సిద్ధ బాబా ఆయన. అయితే ఆయన అంటారు, లేదు నాయన నువ్వు ఇంకా యోగ్యుడు కాలేదు, యోగ్యత లభించాక ఇస్తాను అని. ఆయన రోజంతా భగవంతుడి యొక్క నామస్మరణ చేసేవారు. ఎవరిని నిందించేవారు కాదు, ఎవరి గురించి చెడు వినేవారు కాదు. రోజంతా శ్రద్ధగా భజన చేసుకునేవారు. అయినా ఆయన అనుకున్నారు, అరే ఇంతకన్నా చేస్తున్నా, నేను ఉన్న ధనం అంతా విడిచిపెట్టేశాను, భార్య పిల్లల్ని విడిచిపెట్టేశాను, సంసార బంధనాలన్నీ విడిచిపెట్టి నేను రోజంతా బృందావనంలో జపం చేసుకుంటున్నాను, ఎటువంటి ఏమి అపరాధం చేయకుండా, అయినా కానీ గురువు గారు నాకు దీక్ష ఇవ్వట్లేదు ఏంటి అని. అయితే మళ్ళీ చాలా మంచి సిన్సియర్ గా భక్తి చేసుకోవటం మొదలు పెట్టారు. మళ్ళీ వెళ్ళి అడిగితే గురుగారు యోగ్యత లేదు నాయన నీకు, ఇంకా వెయిట్ చేయమని చెప్తారు. అయితే ఆయన స్థాపించిన విగ్రహాలు, అరే నేను కరెక్ట్ గా గుడి కట్టానా, భగవంతుడు ఉన్నారా దాని మీద టెస్ట్ చేయడానికి ఆయన అక్కడికి వెళ్ళి పూజారికి ఒక వెన్నిచ్చి తల మీద పెట్టమంటారు భగవంతుడి విగ్రహం మీద. అయితే నార్మల్ గా మనం రాయి మీద పెడితే చల్లగా ఉంటుంది కాబట్టి అలాగే ఉండిపోతుంది వెన్న. కానీ మన నెత్తి మీద పెట్టుకుంటే మన శరీరంలో ఉష్ణం ఉంటుంది కాబట్టి, వేడి ఉంటుంది కాబట్టి కరిగిపోతుంది. అయితే భగవంతుడు ఆ విగ్రహం మీద పెడితే భగవంతుడు సాక్షాత్తుగా ఉంటారు కాబట్టి ఆయన శరీరం వేడి వల్ల వెన్న కరిగిపోతుంది. అయితే లాలాబాబుకి విశ్వాసం కలుగుతుంది, సాక్షాత్తుగా భగవంతుడే ఉన్నారు అక్కడ. అయితే ఒకసారి ఆయన వాళ్ళ గురువు దగ్గరికి అడుగుతారు, ఏం చేయాలి నేను అని. గురువుగారు అంటారు, నాయన నువ్వు గోధుమలు తినిపించు ఆవులకి, ఆవుల పెంట నుంచి కొన్ని గోధుమలు అరగకుండా వచ్చేస్తాయి, ఆ గోధుమలు తీసుకొని నువ్వు తిని 1 సంవత్సరం పాటు అంటారు. అది ఆవులకి గోధుమలు పెట్టేసి ఆ పెంట నుంచి కొన్ని అరగని గోధుమలు ఉంటాయి, అవి కలెక్ట్ చేసుకొని దాన్ని వండుకొని 1 సంవత్సరం పాటు తింటారు. అంటే ఎంతో వినమ్రతతో ఆయన అలాంటి సేవ చేస్తారు. తర్వాత గురువు దగ్గరికి వెళ్తే గురుగారు అంటారు, ఇంకా టైం ఉంది నీకు, వెయిట్ చేయంటారు. ఇంకా ఆయనకు అర్థం కాదు. యాక్చువల్లీ చివరి రోజు ఏమైతుందంటే ఆయన గోవర్ధనం దగ్గర ఉంటారు. అయితే ఆ పూజారికి తెలుస్తుంది అని వ్రతం అయిపోయింది, సంవత్సరం అయిపోయింది, ఈ రోజు మంచి మహాప్రసాదం తీసుకెళ్తానని. చాలా కుంభవృష్టి వర్షం కలుగుతుంది. అయితే మహాప్రసాదం తీసుకెళ్ళలేకపోతారు ఆయన. అయితే తర్వాత వర్షం తగ్గాక తీసుకొని వెళ్తారు ఆ పూజారి. అయితే లాలాబాబు అంటారు, అరే మీరు ఆల్రెడీ నాకు తీసుకొచ్చేసారు కదా అంటే, ఎక్కడ తీసుకొచ్చాను,
అది ఎవరో కుక్కలు తీసుకెళ్ళిపోయినా ఇంకో ప్లేట్ తీసుకొచ్చాను అంటారు. లేదు లేదు, మీరే ఉందొచ్చారు, అందుకే మిమ్మల్ని తింటాను కూడా వర్షంలో తడుచుకుంటూ వచ్చారు అని. అప్పుడు పూజారి అంటారు, నేను రాలేదు, ఎవరు వచ్చారంటే సాక్షాత్గా గిరిరాజ్ గోవర్ధనమే స్వయంగా ఆ పూజారి రూపంలో వచ్చి ఆయనకి భోజనం పెడతారు. ఇద్దరికి ఎంతో ఆనందం కలుగుతుంది. అయితే గురువుగారు అంటారు, ఇంకా నీకు యోగ్యత అనిపించదు సిద్ధబాబా అంటారు. అయితే లాలాబాబాకి అర్థం కాదు, అరే నేను ఇంత చేస్తున్నాను, నాకు ఇంకా దీక్ష కూడా ఇవ్వట్లేదు, యోగ్యత ఏంటి? అయితే ఆయన మొత్తం బృందావనంలో అందరింటికి వెళ్ళారు. ఆయన మధుకరికి ఒకళ్ళ ఇంటికి వెళ్ళలేదు. మీరు రంగజీ టెంపుల్కి వెళ్ళారు కదా, రంగజీ టెంపుల్ వెనకాల మీకు లాలాబాబు గుడి ఉంటుంది, చాలా పెద్దది. ఆ రంగజీ గుడి కట్టింది లక్ష్మణ్ సేఠ్ అన్నమాట. ఆయన కూడా చాలా గొప్ప భక్తులు. ఆయన కూడా బృందావనంలో పెద్ద ధనవంతుడు. ఆయన కూడా గుళ్ళు కట్టించారు, అందరికి సాధువులకి భోజనం పెట్టించేవారు, అందరికి సహాయపడేవారు, దాన ధర్మాలు చేసేవారు. అయితే లాలాబాబు జమీందారు, ఈయన జమీందారు కాబట్టి ఇద్దరి మధ్యలో కొంచెం డిఫరెన్సెస్ ఉండేవి ఆయన ముందు వచ్చినప్పుడు. అయితే అందరింటికి వెళ్ళారు లాలాబాబు, ఈ లక్ష్మణ్ సేఠ్ ఇంటికి వెళ్ళలేదు మధుకరికి. అది ఆయన గుర్తొస్తుంది, అరే నేను అందరింటికి వెళ్ళాను కానీ లక్ష్మణ్ సేఠ్ పొద్దున్నే లేచి ఆయన లక్ష్మణ్ సేఠ్ ఇంటికి వెళ్తారు. ఆయన కూడా లైన్లో నించుంటారు, అందరితో పాటు భిక్షం అడుకుంటానికి ఆయన ముందు లైన్లో నించుంటారు. లాలాబాబు కూడా నించుంటారు. వెంటనే ఆయన వెళ్ళి ఆ సెక్యూరిటీ వెళ్ళి చెప్పేస్తారు లక్ష్మణ్ సేఠ్కి, లాలాబాబు నించున్నారు లైన్లో అని. ఆయన వెంటనే ఒక ప్లేట్ నిండా ధనము అవి ఇవి తీసుకొస్తారు. అలా అంటారు, లేదు లేదు నాకు 4 చపాతీలు ఏంటి సరిపోతుంది అని అంటారు. లేదు లేదు, మీరు గెలిచారు, నేను ఓడిపోయాను, మీరు అహంకారాన్ని విడిచిపెట్టేశారు, నేను ఇంకా పట్టుకొనే ఉన్నాను అని దండం పెడతారు. ఇద్దరు ఒకళ్ళు దండం పెట్టుకొని లాలాబాబు 4 చపాతీలు తీసుకొని వెళ్తారు. వెంటనే గురుగారు అక్కడే ప్రత్యక్షమయ్యి, నాయన ఇప్పుడు దీక్షిస్తాను నీకు అని. బృందావనంలో ఉండాలంటే అహంకారాన్ని విడిచిపెట్టాలి. ఎంత మనం నాది నాది నేను నేను నా భార్య నా పిల్లలు నా భర్త నా ఇల్లు ఈ సంసారం ఇదే అనుకుంటూ బృందావనం అర్థం కూడా కాదు. భక్తి అనేది చాలా చాలా దూరం మనకి. బృందావనం భక్తి ఇవన్నీ మనకి అందను కూడా అందవు అవి. అందుకే మనం ఇక్కడికి వచ్చి ఇక్కడున్న భక్తి భావన ఏంటో చూసుకొని ఎంత శ్రద్ధగా వారు జీవితంలో సంపాదించిందంతా తీసుకొచ్చి ఇక్కడ పెట్టేసి ఇక్కడే ఉండిపోతారు. ఇంకా వాళ్ళకి ఇంకేం అవసరం లేదు. వాళ్ళకి రాధాకృష్ణులకి సేవ చేసుకోవటమే వాళ్ళ యొక్క జీవిత లక్ష్యంగా భావిస్తారు. అటువంటి వారికి భక్తి అనేది లభిస్తుంది, అటువంటి వారికి ప్రేమ అనేది లభిస్తుంది. మనం ఆ రోజుకి చేయాలి కదా, చేయకపోతే ఏమన్నా అయిపోతుందేమో అని మాల తీసుకొని 4 మాలలు చేసేసాము. అరే ఈరోజు జపం చేయకపోతే అపరాధం అయిపోతుందేమో, మళ్ళీ ఏదన్నా అనర్థం అయిపోతుందేమో అని భయంతో జపం చేస్తారు. అది ప్రేమతో చేసిన జపం కాదు, భయంతో. అరే ఈ రోజు చేసాం, రేపు చేయకపోతే ఏమైపోతుందో, మళ్ళీ కృష్ణుడు ఏమన్నా మనకి ఏదన్నా చెడు చేస్తారేమో అని భయంతో చేస్తారు. ఇట్లా విష్ణు సహస్రనామం లలితా సహస్రనామం రోజు చదువుకుంటుంటారు. అలా విష్ణు సహస్ర లలితా సహస్రనామం చదివినట్టుగా జపం చేస్తే ఏమి ఉపయోగం ఉండదు. జపం అనేది ప్రేమతో చేయాలి. నాకు కృష్ణుడు కావాలి, మనకి అటువంటి కోరిక మనసులో ఉండాలి. నాకు భగవంతుడు కావాలి, నాకు కృష్ణుడు కావాలి, నాకు ఇంకేం అవసరం లేదు జీవితంలో, కృష్ణుడే కావాలి, ఆయనకే సేవ చేసుకోవాలి, ఆయన సేవలోనే నాకు ఆనందం ఉంది. ఎప్పుడైతే ఈ భావన ఉంటుందో అప్పుడు మనం కరెక్ట్ సిచ్యువేషన్లో ఉన్నట్టు. మనకి భయంతోటో కోరికతోటో లేకుంటే ఏదో డ్యూటీ కిందో అలా కాదు మనం చేసేది. కొంతమంది ఏంటంటే అరే కోరికలు తీరవేమో, మళ్ళీ నేను అనుకున్న పనులేమో కావేమో, అందుకే జపం చేసుకోవటం బెటరు, పిల్లలకి ఎగ్జామ్లో మార్కులు సరికి లావు, జపం చేయకపోతే నేను జపం చేసుకుంటాను, పిల్లలకి మంచి మార్కులు వస్తాయని జపం చేయడం, లేకుంటే మా ఆయనకి ప్రమోషన్ రావాలి, నాకు పెళ్ళి అవ్వాలి, జాబ్ రావాలి, ఈ ఉద్దేశంతో జపం చేస్తూ ఉంటారు. ఇలా జపం చేస్తే అది జపం కాదు, అది భక్తి కాదు. కొంతమంది ఇల్లు కొనాలి, ఫ్యూచర్లో ఇది కావాలి అది కావాలి, ఇవన్నీ భక్తితో కాదు. అది కొంతమంది భయంతో చేస్తుంటారు. ఏమై ఉన్నది కరెక్ట్ గా మెయింటైన్ అవ్వాలి, ఏమి చెడు కాకూడదు, నా జీవితంలో అనారోగ్యం రాకూడదు, మా వాళ్ళకి క్యాన్సర్ రాకూడదు, అది రాకూడదు ఇది రాకూడదు అని చేస్తారు. అలా చేసే జపం కూడా భయంతో చేసే జపం. కొంతమంది జపం చేస్తారు డ్యూటీ కింద. అరే ఈ రోజు ఈ పూజలు, ఈ రోజు ఆ పూజ, శనివారం ఒకటి, సోమవారం ఒకటి, మంగళవారం ఒకటి, బుధవారం, అలా డ్యూటీ కింద చేస్తుంటారు. అలా కూడా కాదు. మన భక్తి అనేది ప్రేమతో చేయాలి. నాకు కృష్ణుడు కావాలి, ఆయనకి ఆనందం కలగాలి. నేను జపం చేస్తే ఎవరికి ఆనందం కలగాలి? కృష్ణుడికి ఆనందం కలగాలి. నాకేం బెనిఫిట్ రావాలి? ఏమీ వద్దు. మనకేం కావాలి? ఏమొద్దు. కృష్ణుడికి ఆనందం కలిగితే చాలు.
నాకు అరే మీరు ఇంత జపం చేస్తున్నారు, మీకేమి మంచి అవ్వట్లేదు జీవితంలో అంటే దాని గురించి కాదు కదా నేను జపం చేసింది, నాకు మంచి అవ్వాలని కాదు కదా జపం చేసింది. కృష్ణుడికి ఆనందం కలిగింది, అదే నాకు సక్సెస్. అరే భక్తిలోకి వచ్చాక మీరు అన్ని నష్టపోయారంటే అవును, కృష్ణ ఏమి గ్యారెంటీ ఇవ్వట్లేదు భక్తి చేసినంత మాత్రం నేను ఇస్తానని. ఆయన యోగక్షేమ మహాత్మ్యం ఉన్నారు, ఆయన రకంగా ఆయన ఇస్తారు. ఆయన ఏమంటున్నారంటే మనకి యస్యాహం అనుగ్రహణాన్ని హరిష్యే తద్దనం శనై, నేను ఎవరిపైతే అనుగ్రహం చూపిస్తానో వారి దగ్గర ఉన్నాయన్నీ తీసేసుకుంటా అంటారు. అందుకే జాగ్రత్తగా ఉండాలి మీరు కృష్ణ భక్తి చేసుకోవాలంటే. మలేషియాలో వాళ్ళు గణపతికి పూజ చేస్తారు చాలా మంది, అక్కడ హిందువులు ఉంటారు. కృష్ణుడికి చేయరంట, ఎందుకంటే కృష్ణ దగ్గర ఫ్లూట్ ఉంటుంది, ఆయన ఆ ఫ్లూట్ వాయిస్తే మన దగ్గర ఉన్నాయన్నీ హరించిపోతాయి, అందుకే భయంతో ఉన్న వస్తువులన్నీ పోతాయి, అందుకే కృష్ణుడికి భక్తి చేయరు. కృష్ణ భక్తి అంటే భౌతికంగా వైరాగ్య విద్య, నిజభక్తి యోగం, శిష్యాత్మేతం పురుష ప్రాణ పరామ. చైతన్య మహాప్రభు అంటున్నారు, నేను టీచ్ చేసింది వైరాగ్య విద్య, నాకు భౌతిక సంసారంలో కృష్ణ ఏది ఇస్తే అది యాక్సెప్ట్ చేస్తాను, అది భక్తి అంటే. కంప్లైంట్ చేయడం వాళ్ళు భక్తి చేస్తున్నారు. ఎవరైతే కంప్లైంట్ చేయరో, కృష్ణ మీరు ఏది ఇచ్చినా కానీ ఓకే అనుకో. అఫ్ కోర్స్ కృష్ణ మన అన్ని తీసుకుని వెళ్ళరు, ఎందుకంటే మనం భక్తి చేయమని తెలుసు ఆయనకి. ఒకటి రెండు వస్తువులు పోయాయి అనుకోండి, అప్పటి నుంచి చెప్ప మానేస్తారు, ఎందుకు వచ్చిన రిస్క్లే అనుకుంటారు. అది కృష్ణ మీరేం టెన్షన్ పడకండి, ఇప్పుడే ఏం తీసుకోరు, మీరు చాలా సీరియస్ గా ఉన్నప్పుడు అప్పుడు కృష్ణ టెస్ట్ చేస్తారు. ఇప్పుడు కృష్ణ అంత కృప లేనప్పుడు ఇస్తూ ఉంటారు ఆయన, కృష్ణ కృప వచ్చినప్పుడు తీసేసుకుంటూ ఉంటారు. సీరియస్ గా లేని వాళ్ళకి కృష్ణ ఇస్తారు, చాలా సీరియస్ గా భక్తి చేసిన వాళ్ళకి కృష్ణ తీసేసుకుంటారు. మనం అంత సీరియస్ గా చేయమంటే కృష్ణ ఇస్తారు, టెన్షన్ పడకండి. మనకి ప్రభుపాద్ వారు ఉపదేశం ఇచ్చారు ఏంటంటే, చాంట్ అండ్ బీ హ్యాపీ, హరినామం చేయండి సదా ఆనందంగా ఉండండి అని. అంటే ఇవి రెండు ఇన్స్ట్రక్షన్స్. జపము చేయాలి, ఆనందంగా ఉండాలి. ఆనందంగా ఉండాలంటే కంప్లైంట్ చేయకూడదు, జపం చేయాలి, కంప్లైంట్ చేయకూడదు, హ్యాపీగా ఉండాలి. ఏదైనా ఏది కాకపోయినా కానీ ఆనందంగా ఉండాలి, అది మెయిన్ లక్ష్యం. జపం చేయాలి, ఆనందంగా ఉండాలి. ఆనందంగా ఉండాలంటే కంప్లైంట్ చేయకూడదు. అరే ప్రసాదం టైంకి రాలేదు అంటే అది రాధారాణి యొక్క కృపగా భావించి, మేనేజ్మెంట్ చేసేవాళ్ళు మేము కొంచెం జాగ్రత్త పడతాము, కానీ మనం ఏమనుకోవాలి, రాధమ్మవారి కృపగా భావించాలి, కంప్లైంట్ చేయకూడదు. అంటే ప్రతి జీవితంలో ఏ పరిస్థితి వచ్చినా కానీ జపం చేస్తున్నాము అంటే మన కంట్రోల్ ఎవరి చేతిలో ఉంటుంది, కృష్ణుడి చేతిలో ఉంటుంది. అది భావించి మనం చేస్తే మనకి మంచిది. సో మెల్లగా భక్తి చేసుకోవాలి, ఆ భావనలో ఉండాలి, శ్రద్ధగా ఈ అదృష్టాన్ని మనం ఇక్కడ మనం భావించి. అయితే ఆ కీర్తనలో మనకి ఆనందం కావాలి. ఇప్పుడు వీళ్ళు కీర్తన చేస్తున్నారు, ఇది అన్నిటికన్నా చాలా గొప్ప ఆనందం. ఈ యొక్క ఆనందాన్ని పొందడానికి ప్రయత్నించాలి. జపంలో కీర్తనలో, జపం కన్నా కీర్తన కొంచెం ఈజీ, జపం చేస్తే కొంచెం నిద్ర వచ్చేస్తుంది, కాసేపు అయ్యాక బోరు. కీర్తన అంటే ఎక్కువసేపు చేసుకోవచ్చు మనం. సో మీరందరూ ఇంట్లో బృందావనం లైవ్ వస్తుంది, మీకు మాయాపూర్ లైవ్ వస్తుంది, కీర్తనలు వస్తాయి. మీరు ఇక్కడ జరిగే కీర్తనలు ఇంట్లో కూడా వినొచ్చు. ఆ టీవీ ఆ మొబైల్లో ఏవేవో చూసే కన్నా ఈ లైవ్ పెట్టుకున్నారనుకోండి, మీకు మంచిది, ఇంటికి మంచిది, ఆ యొక్క శబ్దం అందరికీ మంచిది, చుట్టుపక్కల వాళ్ళు కూడా మంచిది. వాళ్ళు వీళ్ళ ఇంటికి వచ్చినప్పుడు హరే కృష్ణ తప్ప ఇంకేం వినిపించలేదంటే ఆ హరే కృష్ణ అన్నందుకు వాళ్ళకు కూడా బెనిఫిట్ వస్తుంది. తర్వాత వాళ్ళు మిమ్మల్ని ఏమనుకోవాలి, వీళ్ళు హరే కృష్ణ వాళ్ళు అనాలి. అలా అనటం వల్ల వాళ్ళకి బెనిఫిట్, మనకి బెనిఫిట్. మనం ఏం చేసినా కానీ అరే మీరు హరే కృష్ణ వాళ్ళు కదండి, ఇది ఎందుకు చేస్తున్నారంటారు. అలా అని మనం కరెక్ట్ గానే ఉంటాం. ఇప్పుడు నేను వెళ్ళి హోటల్లో కూర్చున్నా అనుకోండి, అరే మీరు హరే కృష్ణ వాళ్ళు హోటల్కి ఎందుకు వచ్చారంటే, అలా అని హోటల్కి వెళ్ళటం మానేస్తాం, అనవసరమైనవి చెడు పదార్థాలు తినడం మానేస్తాం, ఆరోగ్యం కూడా మంచిగా ఉంటుంది. సో అలా మనకి మంచిది, అందరికీ మంచిది. మీరు ఇది అదృష్టంగా భావించుకొని మీరు ఎంత కృష్ణకి క్లోజ్. మనం బయట వాళ్ళ గురించి చేయకూడదు. మా చుట్టుపక్కల వాళ్ళు ఏమనుకుంటారు, మా అత్తగారు మామగారు ఏమనుకుంటారు, మా ఇన్లాస్ ఏమనుకుంటారు, కజిన్స్ ఏమనుకుంటారు, వాళ్ళ గురించి ఆలోచించారనుకోండి భక్తి ఎప్పుడు చేయలేరు. మనం ఎప్పుడు ఎవరి గురించి ఆలోచించాలి? భక్తి అంటే కృష్ణుడి గురించి ఆలోచించాలి. ఆయనకు నచ్చింది కాబట్టి చేస్తాం.
త్యజంతి బాంధవ సంద్వే నిందంతి గురవోజన గోవింద మమ జీవనం. కులశేఖరాళ్వారు అంటారు, నా చుట్టాలందరూ నన్ను నిందించండి, బాంధవులందరూ త్యజంతి బాంధవ సర్వే, నన్నందరూ విడిచిపెట్టినా కానీ గోవింద మమ జీవనం, నా యొక్క జీవనం ఒకళ్ళే ఒకళ్ళు, ఎవరు? గోవిందుడే. సో ఈ విధమైన భావంతో ఉండాలి. నాకు ఇంకెవరు ఉన్నా లేకపోయినా నడవదు, ఎందుకంటే ఎవరూ కాపాడలేరు. మనకి మృత్యు వచ్చినప్పుడు ఒకే ఒక వ్యక్తి మనతో పాటు రాగలుగుతారు, ఎవరు? కృష్ణనే. కృష్ణుడు ఒక్కడే ఉంటారు. వీళ్ళందరూ అక్కడ దాకా వస్తారు, మన బాధను ఎవరు తీసుకోలేరు. మనకు పడిగే ఇబ్బంది ఎవరికి అర్థం కూడా కాదు చనిపోయేటప్పుడు, కానీ కృష్ణుడికి అర్థమవుతుంది. ఆయన మనకి తగ్గట్టుగా ఆయన చేయగలుగుతారు. ఆయన సహాయపడే శక్తి ఆయనకు ఉంటుంది, మనకు ఉండదు ఆ శక్తి. చాలా మనం ఈ అదృష్టంగా భావించి మనం ఇంకా మీరు బంధుమిత్రులు వాళ్ళు ఏమనుకున్నారు, అరే మీరు బృందావనం వెళ్ళిపోయారు, భక్తులు అయిపోయారు, అన్ని విడిచిపెట్టేస్తారు మీరు. యాక్చువల్లీ మనం దరిద్రాన్ని విడిచిపెడుతున్నాం. టీ కాఫీలు, ఉల్లిపాయ ఎల్లిపాయ ఇవన్నీ మనకి హానికరం. వీటిని ఎంకరేజ్ చేసే ఫ్రెండ్స్ రిలేటివ్స్ కూడా మనకి వారి నుంచి ఏం పెద్దగా ఉపయోగం లేదు. వాళ్ళు ఎంత దూరంగా ఉంటే అంత మన చేతనకు మంచిది. వాళ్ళ ఉద్దేశం మంచిగా ఉండొచ్చు, కానీ వాళ్ళు ఇచ్చే సలహాలు మంచివి కావు మనకి. ఇక్కడ వాళ్ళు ఫ్రీగా ఇస్తుంటారు, కానీ అవి తీసుకోకూడదు మనం. ఏది రైటో, సిన్సియర్ అంటే ఎవరు చెప్పండి? సిన్సియర్ అనే వ్యక్తి ఎవరు అంటే సరైన విషయం తెలుసుకొని దాన్ని పాటించే వ్యక్తే సిన్సియర్. మన జీవితంలో సిన్సియర్ ఉంటే మనం కృష్ణుడి దగ్గరకు వస్తాం. సిన్సియర్గా లేని వాళ్ళు కృష్ణుడి దగ్గర రాలేదు. సిన్సియర్ లేని వ్యక్తి అంటే ఏంటి? ఆ వ్యక్తి సరైన సత్యాన్ని అర్థం చేసుకోవడానికి ప్రయత్నించట్లేదు, అటువంటి వ్యక్తి సిన్సియర్ కాదు. మనం సరైన విషయాన్ని అర్థం చేసుకోవడానికి ప్రయత్నిస్తాం, అందుకే మనం సిన్సియర్. మనం పాటిస్తున్నామా లేదా అన్న లెవెల్ వేరే, అట్లీస్ట్ మనం కరెక్ట్ విషయం ఏంటో తెలుసుకుంటున్నాం కదా, అందుకు మనం సిన్సియర్. చాలా మంది ప్రయత్నించరు కూడా. వాళ్ళు టీవీ ముందు కూర్చొని వాళ్ళ జీవితం ఇంతే అనుకుంటారు. వాళ్ళకి రైట్ ఏంటో కూడా తెలియదు. అరే రైట్ ఏంటో తెలియకుండా నువ్వు ఏం చెప్తావు రైట్ అనేది? నువ్వు ఎలాగో ఫెయిల్ అయిపోయావు జీవితంలో, నువ్వు ఎలాగో ఆనందంగా ఉండలేవు. నువ్వు నీ ఒక జస్ట్ నేను పట్టిన కుందేలకు మూడే కాళ్ళు అన్నట్టుగా నువ్వు ఒక గ్లోబ్ లో నువ్వు జీవిస్తున్నావు. నేను టీవీ, నా ఇల్లు, నేను తినే ఆహారము, నేను పార్టీలు, ఇదే నీ జీవితం అయిపోతుంది. కిటీ పార్టీలతోటే జీవితం అయిపోతుంది వాళ్ళకి. ఇంకా అదే జీవితంగా భావిస్తే దాంట్లోనే ఉండిపోతారు, అదే సర్వస్వంగా భావిస్తారు. అంతకన్నా వారికి జీవితం తెలియదు. మీరు దాంట్లో లేరనుకోండి, మిమ్మల్ని వెళ్ళేస్తారు. అటువంటి వారితో ఉండటం కన్నా కరెక్ట్ ఏంటో తెలుసుకొని కరెక్ట్ గా జీవించాలి కదా మనం. ఇక్కడ ఇంతమంది వస్తున్నారు, వాళ్ళందరూ సిన్సియర్ గా ఉన్నారు కాబట్టి ఇక్కడ రాగలుగుతున్నారు. ఎందుకంటే వారు పరమ సత్యం ఏంటో తెలుసుకోవాలనే ఉద్దేశంతో ఉన్నారు కాబట్టి. అలా లేని వాళ్ళందరూ ఇలా చాలా మంది ఊరికి టూరిస్ట్ కింద వస్తుంటారు కూడా టైం పాస్ కి. కాకపోతే ఇక్కడికి రావడం చాలా అదృష్టం వాళ్ళకి. ఎక్కడో ఒక చోటు టూరిస్ట్ వేరే చోటుకి వెళ్ళొచ్చు కదా, ఊటీ మనాలి వెళ్ళొచ్చు కదా, ఉందామని తెలుస్తున్నారు. వారి మీద రాధారాణి కృప ఉంది కాబట్టి టూరిజం కన్నా ఇక్కడికి వచ్చినా కానీ బెనిఫిట్ అయిపోతుంది వాళ్ళకి. మనం ఏంటంటే బంధుమిత్రులు వాళ్ళు వీళ్ళు ఇచ్చే సలహాలు వారికి సిన్సియర్ కాదు. వాళ్ళు మనం సిన్సియర్ గా ఉండి మనకి అదృష్టం లభించింది, కరెక్ట్ ఏంటో తెలుసుకుంటున్నారు. మీరు ఇక్కడికి వచ్చారు, మీరు మీ కళ్ళతో మీరు డైరెక్ట్ గా చూస్తున్నారు. భక్తి అంటే ఏంటో ఇక్కడ అర్థమవుతుంది మీకు ఎంతమంది చాలా చాలా క్వాలిఫైడ్ పీపుల్, చాలా డబ్బున్న వాళ్ళు కూడా ఎందుకు వచ్చి రోజంతా కూర్చొని నెల మొత్తం ఇక్కడే ఉంటారు. చాలా మంది కార్తీక మాసం నెల మొత్తం ఉండి కొంతమంది ఇల్లులు తీసుకుంటారు, కొంతమంది రెంట్కుంటారు. రోజంతా కూర్చొని పొద్దున సాయంత్రం రాత్రి, కొంతమంది రాత్రి పగళ్ళు కీర్తనలు చేస్తారు, వెళ్ళి మళ్ళీ తర్వాత వాళ్ళ జాబ్లు అవన్నీ చూసుకుంటారు. కానీ మెయిన్ ఏంటంటే వాళ్ళు ఎప్పుడు ఇదే ఆలోచిస్తుంటారు, ఎప్పుడు కార్తీక మాసం వస్తుందా, ఎప్పుడు బృందావనం వెళ్ళి ఉండాలా. కొంతమంది నాకు తెలిసిన వాళ్ళు ప్రతి నెల వచ్చి ఆయన స్కూల్లో ప్యూన్ కింద పనిచేస్తాడు ముంబైలో. నేను మొన్న గోవర్ధన వెళ్ళాను, అయితే బైక్ మీద ఆపాడు. వెళ్తారా ప్రభు అంటే పదండి. ఆయన బైక్ మీద పరిక్రమ చేస్తాను, ఎందుకంటే రోజు ప్రతి నెల వస్తాను, నేను నడిచి చేస్తాను. ఈరోజు పొద్దున్నే వచ్చి సాయంత్రం కల్లా వెళ్ళిపోవాలి, అందుకే నాకు టైం లేదు, అందుకే బైక్ మీద చేస్తున్నాను. అయితే స్కూల్లో ఏం చేస్తావు నువ్వు, టీచర్ అంటే? కాదు, ప్యూన్ అని చెప్పారు. ఆయన ప్యూన్ అంటే ప్రతి నెల ఇక్కడికి వస్తారు, వచ్చి గోవర్ధన పరిక్రమ, బృందావన పరిక్రమ చేసి రోజు బృందావనం వస్తే నిద్రపోవాలనిపించదు, టైం వేస్ట్. ఉన్న 2 రోజులు అన్ని పరిక్రమలు చేసేసుకుంటా, నేను ఒక 2-3 గంటలు అలా పడుకుంటాను. 3 కూతుర్లు ఉన్నారు ఆయనకి. కానీ అట్లా చాలా మంది బృందావనం వచ్చి
వాళ్ళకి ఏమీ డబ్బు కూడా లేదు, ఆయనకి డబ్బు కూడా అవసరం లేదు. ఆయనకు వచ్చేది సాలరీ కొంచెం ప్యూన్ కాబట్టి ఆ ఉన్న డబ్బులోనే ఆయన బృందావనం ప్రతి నెల వచ్చి గోవర్ధన పరిక్రమ ఇవన్నీ పరిక్రమ చేసుకొని వెళ్తారు. అంటే దాంట్లో వారు ఆ భావన చూస్తారు భగవంతుడు. అరే ఇంత తక్కువ ఉన్నా కానీ వాళ్ళ భార్య కూడా 3 నెలలకు ఒకసారి భార్యను కూడా తీసుకొస్తారు. ఎందుకంటే ప్రతి నెల తీసుకురాలేరు. ఆమె క్యాటరింగ్ ఏదో చేసుకుంటుంది. 3 కూతుర్లు ఉన్నారు. అంటే నాకు అనిపించింది, అరే ఇంత ఇక్కడ ఒక బైక్ పెట్టుకున్నాడు ఆయన ఫ్రెండ్ ఇంటి దగ్గర. వచ్చినప్పుడు దాన్ని తీసుకొని పరిక్రమ అటు ఇటు వెళ్తుంటాం. అలా చాలా మంది ఇక్కడ జాబులు చేస్తారు. 5-10 వేలల్లో 15,000 20,000 జాబ్ చేస్తారు. బయటికి వెళ్ళి చేస్తే చాలా డబ్బులు వస్తాయి. కానీ మళ్ళీ బయటికి వెళ్తే మేము దాని నుంచి దూరం వెళ్ళిపోతామని అక్కడ లక్షలు వచ్చినా కానీ ఇక్కడ వేలల్లో జాబ్ చేసుకుంటారు, రెడీగా ఉంటారు. ఎందుకంటే బృందావనం చాలా స్పెషల్గా. ఇక్కడ ఏం లభిస్తుంది? వారికి భక్తి లభిస్తుంది. మనకు కావాల్సింది అది. కాబట్టి దానికి భక్తి గురించి అంత కష్టపడుతున్నారు వాళ్ళు. సో మనం సిటీలో ఎందుకు ఉంటామంటే మంచి కెరీర్ ఉంటుంది, 2-3 ఇళ్ళు కట్టుకోవచ్చు, అమెరికాకి వెళ్ళొచ్చు, పిల్లలకి పెద్దగా చదివించవచ్చు. అఫ్కోర్స్ అవన్నీ తప్పు కాదు. కాకపోతే మన మనసు మాత్రం మేరామన్ బృందావన్, మనసు మాత్రం బృందావనంకి ఇవ్వాలి. మనసు ఇంకెక్కడన్నా పెట్టారనుకోండి అది బ్రేక్ అయిపోతుంది. ఇక్కడ ఇచ్చారనుకోండి బృందావనంలో కృష్ణుడు చాలా జాగ్రత్తగా కాపాడతారు. మీరు ఆలోచించుకొని ఎవరికి మనసు ఇవ్వాలి, ఎక్కడ ఇక్కడ చాలా చాలా మంచి మీరు ఎవరినైనా టచ్ చేశారనుకోండి చాలా మంచిగా వాళ్ళు చెప్తారు, ప్రతి నెల వస్తుంటాము. కొంతమంది ప్రతి పౌర్ణమికి వచ్చి బృందావన పరిక్రమ, గోవర్ధన పరిక్రమ 2 ఒకటే రోజు చేసేసి వెళ్ళిపోతారు. ఇది ఒక 10 కిలోమీటర్లు, అది ఒక 22 కిలోమీటర్లు, 2 పరిక్రమలు ఒకటే రోజు చేస్తారు. కొంతమంది ప్రతిరోజు గోవర్ధన పరిక్రమ చేస్తారు. ఒకసారి కాదు, కొంతమంది 3 సార్లు చేసేవాళ్ళు. మీరు నిన్న ఒకసారి చేశారు కదా. కొంతమంది 2 పరిక్రమలు చేస్తారు రోజుకి, కొంతమంది 3 పరిక్రమలు రోజుకి చేస్తారు. రోజు ఒక పరిక్రమ చేసేవాళ్ళు చాలా మంది ఉంటారు అక్కడ. పొద్దున్నే లెగుస్తారు 3ంటికి, పరిక్రమ చేసేస్తారు 9ంటికల్లా అయిపోతుంది. వాళ్ళు 4, 5, 6, 7, 3.5 గంటల్లో అయిపోతుంది. చేసేసి తన రెగ్యులర్ యాక్టివిటీస్ చేసుకుంటారు. మళ్ళీ నెక్స్ట్ డే మళ్ళీ ఒక పరిక్రమ చేస్తారు. నార్మల్గా ఉంటుంది వాళ్ళకి. ఇక్కడి నుంచి కూడా బృందావనం నుంచి కూడా వెళ్తారు, రోజు గోవర్ధన పరిక్రమ చేస్తారు. ఈ బృందావన పరిక్రమ రోజు చేసే వాళ్ళు అయితే చాలా మంది ఉంటారు. ఇది 10 కిలోమీటర్లు, 2 గంటలు పడుతుంది. పొద్దున్నే మంగళారతి అయిపోయాక వాళ్ళు మాల తీసుకొని జపం చేసుకుంటూ మళ్ళీ 7ంటికల్లా దర్శనార్థికల్లా వచ్చేస్తారు. సో అలా మీకు ఈ కార్తీక మాసంలో 2 పరిక్రమలు చేసేవాళ్ళు ఉంటారు. గోవర్ధన, బృందావనం రోజు 2 పరిక్రమలు చేసేవాళ్ళు. సో అలా మీకు చాలా పట్టుదలతోటి దండవత్ పరిక్రమలు ఇవన్నీ చేసేవాళ్ళు చాలా మంది ఉంటారు అక్కడ. సో ఇలా మనకి రోజు వాళ్ళకి ఏమి ఆశించట్లేదు, వాళ్ళు భగవంతుడికి ఆనందం కలగాలని పరిక్రమ చేస్తూ ఉంటారు. కొంతమంది దండవత్ పరిక్రమ ఇక్కడ మనకి ఎక్కువ లేదు. గోవర్ధన మీరు చూసారు కదా, దండవత్ పరిక్రమ 7 రోజులు పడుతుంది అట్లాగా. ఈ ఫారినర్స్ వస్తారు కదా, వాళ్ళకు కూడా పెద్దగా ఏం డబ్బు ఉండవు. కొంతమందికి వాళ్ళు 8-9 నెలల దాకా వర్క్ చేసి దాన్ని సంపాదించింది సేవ్ చేసుకొని ఇక్కడికి వచ్చి ఒక 2-3 నెలలు ఉండి వాళ్ళు ఫిబ్రవరిలో అలా వస్తారు. సారీ, కార్తీక మాసం ముందు వస్తారు. మార్చి దాకా ఉండేసి వెళ్ళిపోతారు. కార్తీక మాసం నుంచి గౌర పూర్ణిమకు మార్చి దాకా ఉండి ఏప్రిల్లో అందరు తిరిగి వెళ్ళిపోతారు. సో ఈ 4 నెలలు వాళ్ళు 8 నెలల వరకు చేస్తారు. 4 నెలలు ఇక్కడికి వచ్చేస్తారు. వాళ్ళు 4 నెలల పాటు మాయాపూర్, బృందావనం. సో ప్రభుజీ మిమ్మల్ని మాయాపూర్ యాత్ర కూడా తీసుకెళ్తారు. అక్కడ కూడా వెళ్ళి మంచిగా. ఇప్పుడు మీరు ఈరోజు షాపింగ్కి వెళ్తున్నారు కదా,